అది కరెక్ట్గా ట్రీట్మెంట్ అవుతున్నా చచ్చిపోవాలని ఉంది. నేను చచ్చిపోతా. నేను ట్రోల్స్ స్టార్ట్ చేసిన కామెంట్స్ భరించలేకపోతున్నాను. నా పిల్లల మీద అది చేసిన కామెంట్స్ నాకేం ట్రీట్మెంట్ కూడా వద్దు. నేను చచ్చిపోలేదు. ఎలా జరిగింది? ఎక్కడికి వెళ్తున్నాను? ఎక్కడికి వెళ్ళట్లేదు. నేను చచ్చిపోదామని వచ్చి నేను గుర్తిసాను కావాలా. ఎక్కడ మేడం? ఎక్కడ జరిగింది మేడం? ఏమో తెలియదు. చెక్కల్లో స్టార్ట్ అయ్యాను. హైవేలో అక్కడ గుర్తిసి చచ్చిపోదామని వచ్చాను. నేను చచ్చిపోవాలనుకుంటున్నాను. అంటే నాకు బతకాలని లేదు. నాకు ఏ ట్రీట్మెంట్ కూడా వద్దు. అది కరెక్ట్గా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదంలో కీలకంగా ఉన్న దివ్యల మాధురి కారు ప్రమాదానికి గురైంది. పలాస మండలం లక్ష్మీపురం టోల్ గేట్ దగ్గర ఆగి ఉన్న కారును ఆమె నడుపుతున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో మాధురికి తీవ్ర గాయాలవగా పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టెక్కల్ నుంచి పలాస వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే మాధురి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది రోడ్డు ప్రమాదం కాదని, ఆత్మహత్య చేసుకోవాలనుకుని తానే కావాలని ఆగి ఉన్న కారును ఢీకొట్టినట్లు వెల్లడించారు. వాణి చేస్తున్న ఆరోపణలు భరించలేక ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. వాణి చేస్తున్న హెరాస్మెంట్ చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు ఏ ట్రీట్మెంట్ అవుతున్నా చచ్చిపోవాలని ఉంది. నేను చచ్చిపోతా. నేను ట్రోల్స్ స్టార్ట్ చేసిన కామెంట్స్ భరించలేకపోతున్నాను. నా పిల్లల మీద అది చేసిన కామెంట్స్ నాకేం ట్రీట్మెంట్ కూడా వద్దు. నేను చచ్చిపోలేదు. ఎలా జరిగింది? ఎక్కడికి వెళ్తున్నాను? ఎక్కడికి వెళ్ళట్లేదు. నేను చచ్చిపోదామని వచ్చి నేను గుర్తిసాను కావాలా. ఎక్కడ మేడం? ఎక్కడ జరిగింది మేడం? ఏమో తెలియదు. చెక్కల్లో స్టార్ట్ అయ్యాను. హైవేలో అక్కడ గుర్తిసి చచ్చిపోదామని వచ్చాను. నేను చచ్చిపోవాలనుకుంటున్నాను. అంటే నాకు బతకాలని లేదు. నాకు ఏ ట్రీట్మెంట్ కూడా వద్దు. నాకేం వద్దు.
ఒక్కసారి మేము బీపీ వైద్యం చూస్తాం, వైటల్స్ మాత్రమే చూస్తాం. ఏం చూడమండి. వద్దు, నాకేం చూడదు, చెప్పండి. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదంలో కీలకంగా ఉన్న దివ్యల మాధురి కారు ప్రమాదానికి గురైంది. పలాస మండలం లక్ష్మీపురం టోల్ గేట్ దగ్గర ఆగి ఉన్న కారును ఆమె నడుపుతున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో మాధురికి తీవ్ర గాయాలవగా పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, చెప్పండి. శ్రీకాకుళం జిల్లాలో గత 3 రోజులుగా కూడా హాట్ టాపిక్ గా మారుతున్నటువంటి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు అక్రమ సంబంధించినటువంటి విషయంలో ప్రముఖంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్వల మాధురిపై ఒక్కసారిగా కూడా ఈ రోజు ఆత్మహత్యానికి ప్రయత్నించినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా దాదాపుగా 3:30 గంటల సమయంలో దివ్వల మాధురి పలాస నుంచి టెక్ల వైపు వస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒకసారిగా కూడా పలాస మండల కేంద్రమైనటువంటి లక్ష్మీపురం టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ప్రముఖంగా ఎదురుగా వస్తున్నటువంటి కారుని బలంగా ఒక్కసారిగా ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. అయితే ఈ ఘటనలో దివ్వల మాధురికి ప్రాణాపాయం ఏమాత్రం కూడా లేనప్పుడు కూడా స్వల్పంగా గాయాలైనట్లుగా తెలుస్తుంది. అయితే స్థానికంగా ఉన్నటువంటి హైవే అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిని కూడా దివ్వల మాధురిని అయితే మాత్రం అక్కడి నుంచి పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అయితే మాత్రం చికిత్స అందజేస్తున్నారు. చికిత్స చేస్తున్నటువంటి సమయంలో తనకి ఎటువంటి చికిత్స అవసరం లేదంటూ కూడా అటుపక్క డాక్టర్లతో కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని అయితే మాత్రం మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. అయితే ముఖ్యంగా ఆవిడ వెళ్తున్న కారు అయితే పూర్తి స్థాయిలో డ్యామేజ్ అవగా ఆవిడ ఢీ కొట్టినటువంటి కారులో ఉన్నటువంటి ప్రయాణికులకు కూడా స్వల్పంగా గాయాలైనట్లుగా కూడా మనకు సమాచారం అవుతుంది. ఈ విషయంపై అయితే మాత్రం ఆ పోలీసులు ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకొని పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. అయితే దివ్వల మాధురి గత 3 రోజులుగా కూడా పలాస టెక్కలి శ్రీకాకుళం జిల్లాతో పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిందని కూడా చెప్పవచ్చు. అయితే ప్రముఖంగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు గత 2 ఏళ్లుగా కూడా తన కుటుంబమైనటువంటి ఆ భార్యని పిల్లల్ని పూర్తిగా పక్కన పెట్టి ఆ దివ్వల మాధురి అనే మహిళతో వివాహిత సంబంధం నడుపుతున్నారంటూ కూడా అటుపక్క ఎమ్మెల్సీ భార్య వాణి అలాగే కూతురు హైందవి చేస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో పూర్తి స్థాయిలో మనస్తాపం చెందే నేను ఆత్మహత్యానికి పాల్పడ్డానంటూ కూడా ఆవిడ చెప్తున్నటువంటి ఆ పరిస్థితి అయితే మాత్రం మనకు కనిపిస్తుంది. అయితే ఈ ప్రమాదం పట్ల ఎవరైనా వెనుకున్నారా లేకపోతే కావాలనే చేశారా అనే విషయంపై అయితే మాత్రం పోలీసులు ఒకవైపు దర్యాప్తు కొనసాగిస్తున్నప్పుడు కూడా ఆవిడే నేరుగా కూడా తాను ఆత్మహత్య చేసుకోవడం కోసం మాత్రమే నేను బయలుదేరానని కూడా ఆవిడ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఆవిడ ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైతే మాత్రం పూర్తి స్థాయిలో కూడా దువ్వాడ భార్య అయినటువంటి వాణి చేసినటువంటి ఆరోపణల కారణంగానే నేను పూర్తి స్థాయిలో మనస్తాపం చెంది ఈ రోజు ఆత్మహత్య చేసుకోవడానికి నేను పాల్పడ్డానంటూ కూడా ఆవిడ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం మనకి తాజాగా ఆ ప్రాంతంలో కనిపిస్తుందని చెప్పవచ్చు. లత, శ్రవణ్, అయితే దివ్యల మాధురి అయితే ఆపోజిట్ కార్ ని కావాలని గుద్దినట్టుగా చెబుతుంది. దానికి సంబంధించి అసలు ఆ కార్ లో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళు ఈ సంఘటనకి సంబంధించి ప్రమాదానికి సంబంధించి ఏం చెబుతున్నారు? అంటే ప్రస్తుతం అయితే మాత్రం ఒక్కసారిగా ఈ ప్రమాదం వెలుగులోకి రావడంతో పక్క పెద్ద ఎత్తున కూడా చర్చనీయాంశంగా మారింది. దివ్వల మాధురి ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ నివసిస్తున్నటువంటి ఇంటి దగ్గరికి వచ్చి నేను వాణిపై అయితే మాత్రం చెప్పుతో దాడి చేస్తాను, ఖచ్చితంగా నేను చేసి తీరుతాను అంటూ కూడా నిన్న సాయంత్రమే మీడియా ముఖంగా హెచ్చరించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే అప్పటి నుంచి కూడా దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర అయితే మాత్రం కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు పోలీసులు చేశారు. లేకపోతే ఆ సందర్భానికి ఇచ్చినటువంటి మాట కట్టుబడి టెక్కల వైపు ప్రయాణిస్తున్నటువంటి సమయంలోనే ఈ ఘటన జరగడంతో పెద్ద ఎత్తున కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ మాధురి ప్రయాణిస్తున్నటువంటి కారులో మాత్రం ఒక్క మాధురి మాత్రమే వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఆవిడ ఢీకొట్టిన కారులో అయితే మాత్రం దాదాపుగా 3 ప్రయాణికులుగా కూడా తెలుస్తుంది. అయితే ఢీకొట్టిన అనంతరం ఆ కారు 3 పల్టీలు కొట్టడంతో దివ్వల మాధురికి అయితే మాత్రం స్వల్పంగా గాయాలయ్యి ఆ ఎదురుగా వస్తున్నటువంటి కారులో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళకి కూడా స్వల్పంగా గాయాలైనట్లుగా అయితే మాత్రం మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే దివ్వల మాధురి అయితే మాత్రం ప్రస్తుతం పలాస ఆసుపత్రిలో చికిత్స వైద్యులు అందిస్తున్నప్పుడు కూడా వైద్యులకి అయితే మాత్రం తాను ఆత్మహత్య చేసుకోవాలి, తాను నేను చనిపోవాలి, కేవలం ఎమ్మెల్సీ ఎవరైతే దువ్వాడ శ్రీనివాసరావు ఉన్నారో ఆయన భార్య చేసినటువంటి టార్చర్, ఆయన భార్య చేసినటువంటి ఆరోపణల కారణంగానే నేను పూర్తిగా మనస్తాపం చెందాను, నాకు ఈ ప్రాణాలు వద్దు, నాకు ఎటువంటి వైద్యం అవసరం లేదు అంటూ వైద్యులతో కూడా వాదోపవాదనలు చేస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా మనం 99 టీవీలో ఎక్స్క్లూజివ్ గా మనం చూపిస్తున్నాము. అంటే ఆ దివ్వల మాధురి ఏ విధమైనటువంటి మనస్తాపానికి చెందింది, ఎందువల్ల ఆత్మహత్యానికి పాల్పడింది అనే విషయాలు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ ఘటన తెలుసుకున్నటువంటి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు కూడా తాజాగా హాస్పిటల్ ప్రాంగణానికి వెళ్తున్నట్టుగా కూడా మనకి ప్రస్తుతం అయితే మాత్రం 99 టీవీకి సమాచారం ఉంటుంది. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అనే విషయాలను కూడా వేచి చూడవలసి ఉంది. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ. ఒక్కసారి చూస్తారు బీపీ ఎలా చూస్తుంది
మేడం ఒక బీపీ వద్దు నాకేం చెప్పదు నాకేం వద్దు నాకేం చూడవద్దు. ఒక్కసారి మేము బీపీ ఇది చూస్తాం Vitals మాత్రమే చూస్తాం. మేము ఇంకేం చూడమండి. వద్దు నాకేం చూడదు చెప్పండి. టెక్లు ఏవి మేడం? మేడం టెక్లు ఏవి ఇది? ఎక్కడ సార్ ఇప్పుడు నాకేం వద్దాం బీపీ కాదు. మార్నింగ్ చేసుకున్న హెరాస్మెంట్ సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు ఏ ట్రీట్మెంట్ వద్దు, నాకు చచ్చిపోవాలని ఉంది. నేను చచ్చిపోతాను. నేను ట్రోల్ స్టార్ట్ చేసిన కామెంట్స్ భరించలేకపోతున్నాను. నా పిల్లల మీద అది చేసిన కామెంట్స్ నాకేం ట్రీట్మెంట్ కూడా వద్దు. నేను చచ్చిపోలేదు. మరి ఎలా జరిగింది? ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఎక్కడికి వెళ్ళట్లేదు. నేను చచ్చిపోదామని వచ్చి నేను ఉద్దేశం కావాలా. ఎక్కడ మేడం? ఎక్కడ జరిగింది మేడం? ఏమో తెలియదు. చక్కర్లో స్టార్ట్ అయ్యాను. హైవేలో అక్కడ గుర్తేసి చచ్చిపోదామని వచ్చాను. నేను చచ్చిపోవాలనుకుంటున్నాను. నాకు బతకాలని లేదు. నాకు ఏ ట్రీట్మెంట్ కూడా వద్దు. అసలు ఏమి వద్దు, నాకేం చూడొద్దు. మేడం అంత దూరం నుండి ఇంత దూరం తెచ్చాను ఎందుకు? ఒక విషయం మా మాట మేడం ఏం వెహికల్స్ చూస్తారా? మీకు ఏం ట్రీట్మెంట్ చేసుకో, ఓన్లీ వెహికల్స్. నాకేమో చేయొద్దు. మేడం వెహికల్స్ ఓన్లీ వెహికల్స్ ట్రీట్మెంట్ ఇవ్వము. ఓన్లీ వెహికల్స్ ట్రీట్మెంట్ కూడా వద్దని చెప్తున్నాను కదా. వెహికల్స్ మేడం. నాకు ఏ ట్రీట్మెంట్ కూడా ఏమి చూడొద్దు. ఒక్కసారి చూస్తారు బీపీ ఎలా ఉంటుంది సార్. అంతే బీపీ మేడం. మేడం బీపీ మేడం ఒక బీపీ నాకేం చెప్పదు నాకేం వద్దు నాకేం చూడవద్దు. ఒక్కసారి మేము బీపీ ఇది చూస్తాం Vitals మాత్రమే చూస్తాం. మేము ఇంకేం చూడమండి. వద్దు నాకేం చూడదు చెప్పండి. టెక్లు ఏవి మేడం? మేడం టెక్లు ఏవి ఇది? ఎక్కడ సార్ ఇప్పుడు